హాయ్. హాయ్. మీ పేరు? గణేష్. గణేష్, మరి వినాయక చతుర్థి ఏం చేస్తారా? చేస్తా. ఏం చేస్తారు? గణేష్ లేవాలి. అవునా, చందాలు అడుగుతారా వెళ్ళి? అడగం. ఈ రోజుల్లో బొట్టు పెట్టుకునే అబ్బాయిలు కూడా ఉన్నారు. బొట్టు ఎందుకు పెట్టుకున్నారంటే అమ్మాయిలు ఇంప్రెస్ అవ్వడానికా లేదా? లేదు, మా అమ్మ పొద్దున గుడికో అంటే. సరే, గుడికి అబ్బాయిలు గుడికి ఎందుకు వెళ్తారు? దేవుడిని మొక్కుకోనికి. దేవుణ్ణి మొక్కుకోనికి. ఏం మొక్కుతారు దేవుణ్ణి? మంచి అమ్మాయి పడాలని, ఇంట్లో మంచిగా ఉండాలని. దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తాం? కష్టాలు తీర్చమని, అంతేగాని అమ్మాయి పడాలి, ఈ గుళ్ళో వచ్చిన అమ్మాయి నన్ను చూడాలి అని. అది కూడా ఒక కోరికగా మాకు. జీవితకాల లక్ష్యం అది, ధ్యేయమా? ఒక అమ్మాయి పడాలి. ఎట్లా పడాలి అంటే ఇట్లా జారి పడాలా? ఒక్కటి కూడా పడతలేదు అంటే నా మనసులోకి వస్తలేదు ఒక్క అమ్మాయి కూడా. మనసులో కావాలంటే ఏమైనా ఉందా? ఎక్సిలేటర్ ఏమైనా ఎక్కి ఇట్లా రావాలా? నన్ను చూసి రావాలి. నేను చూసా అంటే ఎట్లా చూడాలి? చెప్పలే, మనకో కూడా పడిపోవాలి. అట్లా అనుకోకుండా పడిపోవాలి. ఒకసారి పని చేయండి, బండి ఉందా మీకు? గట్టి గుద్దండి, పడిపోద్ది. సరే, ఒక ఫనీ క్వశ్చన్ అడితే ఆన్సర్ చెప్పాలి, ఓకేనా? దానికి చేతులున్నా కాళ్ళుండవు, మొహం ఉండిద్ది కానీ కళ్ళుండవు, ఏంటది? మనిషి. కొంతమందికి ఉండవుగా. ఉండవు, అది కాదు ఆన్సర్. అదొక థింగ్, లివింగ్ థింగ్. అది సరే, నాన్ లివింగ్ థింగ్. మళ్ళీ ఒకసారి. మొహం ఉంటది కానీ కళ్ళు ఉండవు, చేతులు ఉంటాయి కానీ కాళ్ళు ఉండవు, ఏంటది? ఉండదు. ఇల్లు. ఇల్లు. ఇల్లా? ఇల్లుకి చేతులు ఆడున్నాయి, నాకు అర్థం కాదా? పక్క పోటీ ఆడతారు ఉండే ఇల్లు అయితే ఇల్లే అనుకుంటున్నా. సరే, ఇంకో క్వశ్చన్, ఓకేనా? దానికి ప్రాణం ఉండదు కానీ ఎప్పుడైనా చచ్చిపోయిద్ది, ఏంటది? ప్రాణం ఉండదు ఎప్పుడైనా. సరే, చీమ పిల్లని పెట్టిద్దా గుడ్డు పెట్టిద్దా? పిల్లని పెడుతుంది. మీకు ఎట్లా తెలుసు? మీరు చూసారా? మొన్న చూసిన. చీమ పిల్లని పెట్టి ఎట్లా చూసారు? యూట్యూబ్లో చూసిన. యూట్యూబ్లో చూసారా? మీకు ఎన్నో ఉండగా చీమనే ఎందుకు చూసారు? చీమ పిల్ల పెట్టిద్దా గుడ్డు పెట్టిద్దా అని అంటే అనుకోకుండా రీల్స్ చూస్తుంటే వచ్చింది. అవునా? చూసేసిన. పిల్ల పెట్టిద్దా? సరే, చేప పిల్ల పెట్టిద్దా గుడ్డు పెట్టిద్దా? గుడ్డు. కోడి? సరే, కోడి వేడి నీళ్ళు తాగితే ఏమవుద్ది? కోడికి వేడి నీళ్ళు ఎక్కడ తాగిందయ్యా, ఎండాకాలం నీళ్ళు వేడైపోయినాయి, వేడి నీళ్ళు తాగింది, ఏమైంది? మనిషి తింటాడు. కాదు, కోడి వేడి నీళ్ళు తాగితే ఏమైంది? కోడి వేడి నీళ్ళు తాగితే ఏమయ్యిద్ది? వేడిగా అవుతుంది. వేడిగా అవుద్ది, జ్వరం వస్తుంది, జ్వరం టాబ్లెట్ వేసుకుంటుంది. అవి కాదు. తెలియదు. అబ్బాయిలు ఏ విషయాల్లో కొట్టుకుంటారు? పిల్ల విషయంలో. ఒక ఆడదాని కోసం మొగోళ్ళు కొట్టుకోవడం కరెక్టేనా? ఏం చేయాలి, ఆచారం అట్లా. మీకు నచ్చిన అమ్మాయి మీ ఫ్రెండ్ కూడా వస్తే కొట్టించుకుంటారా? కొట్టించుకుంటారు. ఎట్లా కొట్టుకుంటారు? పిల్ల కావాలిగా ఫస్ట్ మాకు. అట్లా ఆ పిల్లకి మీ ఇద్దరు ఇష్టం లేదు, అప్పుడు ఏం చేస్తారు? వేరే వాడు వస్తే వాడిని కొడతాం. ఆన్సర్ ఆలోచించండి. ఇప్పటికి 3 క్వశ్చన్స్ అడిగా. 3 కాదు, 2 అడిగా. ప్రాణం లేకపోయినా ఎప్పుడైనా చచ్చిపోద్ది, ఏంటది? అబ్బాయిలు సిగరెట్ ఎందుకు తాగుతారు? టెన్షన్స్. మీరు తాగుతారా? గుట్కా, కైని, పాన్ పరాగ్, పాన్ మసాలా ఇట్లా పెడతారు కదా, ఇట్లా అని, ఇట్లా తంబాక్ అలవాట్లేదు. కెమెరా ముందు అందరూ అట్లా, నేను అట్లా. సరే, తాగుతా, తింటా, అన్నీ చేస్తాం. సరే, చెప్పండి. హైదరాబాద్లో ఫేమస్ మెట్రోలో ఏ మెట్రో ఫేమస్? నేను మెట్రో ఎక్కలే అసలు. మెట్రో ఎక్కలే అసలు. ఎందుకు? ఎక్కబుద్ధి కావాలి. అందులో అమ్మాయిలు ఉన్నారనా? అమ్మాయిలు ఉంటారని ఎక్కబుద్ధి కావాలి. కపుల్స్ని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? గుండె వలిగిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకు? అంటే నాకు కూడా ఒక పిల్ల ఉంటే మంచిగా ఉండే అనిపిస్తుంది. ఓహో, మీకు దక్కంది ఎవరికి దక్కకూడదనా? అట్లా అని కాదు, ఉంటే ఒక ఫీల్ ఉంటుంది అని. ఫీలింగ్ అట్లానే. సరే, ఆలోచించండి, ఆన్సర్ ఆలోచించండి. ఆన్సర్ దొరుకుతలే మాకు. ఆన్సర్ వచ్చేసి ఎప్పుడైనా చచ్చిపోయేది ఏంటంటే, ప్రాణం లేకపోయినా చచ్చిపోయేది బ్యాటరీ డెడ్ అయింది అంటారు కదా, అదే ఆన్సర్. చెప్పండి.